క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క కృపా మహిమ మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట సామెతల గ్రంథం 10వ అధ్యాయం 19-20 వచనాలు. విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులు మూసుకునివాడు బుద్ధిమంతుడు. నీతిమంతుల నాలుక ప్రశస్తమైన వెండి వంటిది, భక్తిహీనుల ఆలోచన పనికి మాలినది. ఈ మాటలు మనం సామెతల గ్రంథంలో చూస్తున్నాము. ఇక్కడ సొలొమోను మహారాజు చెప్తున్నారు కదా, విస్తారమైన మాటలలో దోషముండక మానదు. ఎవరైతే విస్తారంగా మాట్లాడుతుంటారో ఆ మాటల్లో దోషం ఉంటుందంట. అంటే మాట్లాడడం తప్పు కాదు, కానీ ఒక వ్యక్తి గురించి కానీ, ఒక విషయం గురించి కానీ, ఒక అంశం గురించి కానీ విస్తారంగా మాట్లాడడం వల్ల అందులో దోషాలు వస్తాయి, తప్పులు వస్తాయి. ఆ తప్పులు నిన్ను దోషిగా చేస్తాయి అని ఇక్కడ సొలొమోను మహారాజు హెచ్చరిస్తున్నారు. దోషం ఉండక మానదు, తన పెదవులు మూసుకుని వాడు బుద్ధిమంతుడు. ఎవరైతే తన పెదవులు మూసుకొని ఉంటారో వాళ్ళని బుద్ధిమంతులుగా మనకి తెలియజేస్తుందన్నమాట. ఎప్పుడు మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉండడం కన్నా పెదవులు మూసుకొని ఉండడం వల్ల బుద్ధిమంతుడుగా ఉంటావు అని ఇక్కడ మనకి తెలియజేయబడుతుంది. కింద మాట మనం చూసుకుంటే, నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది. అంటే విస్తారమైన మాటల్లో దోషం ఉంటుంది, అదే టైంలో ఇక్కడ చెప్తున్నారు కదా, నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది. అంటే వెండి అనే మాట విమోచనకు సూచనగా ఉందన్నమాట. విస్తారంగా మాట్లాడితే దోషం ఉంటుంది, కానీ నీతిమంతుడు మాట్లాడిన మాటల్లో విమోచన ఉంటుందంట. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది, భక్తిహీనుల ఆలోచన పనికి మాలినది. భక్తిహీనతగా ఉన్నవారి ఆలోచనలు ఎలా ఉంటాయట, పనికి మాలినవిగా ఉంటాయట. పనికి మాలినది అని ఇక్కడ తెలియజేస్తున్నారు అనమాట. మనం చూసుకుంటే విస్తారమైన మాటలు మనం ఆడడం దేవునికి ఇష్టం లేదు, కానీ నీతి కలిగి మనం మాట్లాడడం దేవునికి ఇష్టం అనమాట. నీతిమంతుని నాలుకగా మన నాలుకుందా, అది ప్రశస్తమైన వెండిగా చూడబడుతుంది. విడుదల కలుగుతుంది, విమోచన కలుగుతుంది. ఇతరులు మనం మాట్లాడినప్పుడు ఇతరులకి విమోచనం కలగాలి, విడుదల కలగాలి, వారి జీవితంలో ఒక అద్భుతం జరగాలి, వారికి మంచి జరగాలి అనేది మన మాటల్లో ఉండాలట, మన ఆలోచనలో ఉండాలట. కానీ బుద్ధిహీనుల ఆలోచనలు పనికి మాలినగా ఉంటాయట. అంటే విస్తారంగా మాట్లాడినా దోషం ఉంటుంది. అంటే బుద్ధిహీనముగా మనం విస్తారంగా మాట్లాడితే దోషం ఉంటుంది. ఎందుకంటే బుద్ధిహీనుల ఆలోచనలు పనికి మాలినవి కనుక పనికి మాలిన మాటలు వస్తాయి అని ఇక్కడ మనకి తెలియజేయబడింది. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి, మన నాలుక సాధు చేయబడి నీతిగా మారిందా, అది అనేక మందికి విడుదలను విమోచనను కలగజేసే వెండిలాగా, ప్రశస్తమైన వెండిలాగా ఉంటుందట. ఒకవేళ మన నాలుక సాధు చేయబడలేదు లేదా విస్తారంగా మాట్లాడడం వల్ల దోషం కట్టుకుంటాము, బుద్ధిహీనమైన ఆలోచనలు కలిగి, పనికిమాలిన ఆలోచనలు కలిగి బుద్ధిహీనతలోకి వెళ్ళిపోతాము. వాటి వలన మన జీవితాల్లో నష్టం కలుగుతుంది అని దేవుడు మనకి తెలియజేస్తున్నారు. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరూ కూడా మన నాలుకను నీతిగా చేసుకొని అనేక మంది విడుదల కొరకు వాడుదుముగాక, దేవుని నుండి గొప్ప బహుమానాలు పొందుకుందుముగాక. ఆమేన్.